రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అండ్ డెవలప్మెంట్ పేరుతో వన్యప్రాణులను హింసించడం ఎంతవరకు కరెక్ట్. దీనికి బదులుగా గోపన్పల్లిలో ఉన్న సర్వే నెంబర్ 36-37లో 397.16 ఎకరాల భూమిని కేటాయిస్తా అంటున్నారు కదా, ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? హలో గైస్, ఈ రోజు టాపిక్ ఏంటంటే హైదరాబాద్ లో కంచగచ్చిబౌలిలో జరుగుతున్న 400 ఎకరాల భూ వివాదం గురించి. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంప్లీట్ భూ విస్తీర్ణం ఎంతంటే 534.28 ఎకరాలు. 2004 టీడీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జనవరి 31 రోజు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అండ్ ప్రభుత్వానికి మధ్య 400 ఎకరాల ఒప్పందం జరిగింది. మిగతా 134.27 ఎకరాలని ఏపీ ఎన్జిఓ అండ్ టీఎన్జిఓకి కేటాయించారు. 2006 ఐఎన్జీకి కేటాయించిన భూమి ఏదైతే 134 ఎకరాల ఒప్పందం ఉందో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు అప్పుడు లీడ్ లో ఉండే. అండ్ ఓకే, లెట్స్ కమింగ్ టు ద టాపిక్. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే డెవలప్మెంట్ పేరుతో వన్యప్రాణులను హింసించి అక్కడున్న 400 ఎకరాలు ప్రభుత్వానివే అంటూ తమవే అంటూ రెడ్డి గారు డెవలప్మెంట్ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అండ్ వన్యప్రాణులను హింసించడం ఎంతవరకు కరెక్ట్. దీనికి బదులుగా గోపన్పల్లిలో ఉన్న సర్వే నెంబర్ 36-37లో 397.16 ఎకరాల భూమిని కేటాయిస్తా అంటున్నారు కదా, ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియో.